మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. అలాగే గురువుగారు, అంటే పూజలు చేసినంత మాత్రాన మనం చేసిన పాపాలన్నీ నశించేస్తాయా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. వాటికి సమాధానం? మంచి ప్రశ్న. మీరు చాలా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలాంటివి ఛానల్లో కూడా అడుగుతూ ఉంటారు. మాకు తీరిక కుదరక చెప్పం. సరే, ఇప్పుడు చెప్తా. ఒకటి ఆలోచించండి అమ్మా. మనకి పాపకర్మ ఉంటుంది, పుణ్యకర్మ ఉంటుంది. కర్మ అంటే రెండు ఉంటాయి. మళ్ళీ సామాన్యంగా కర్మ అనేది అందరూ దుష్కర్మకే ఉపయోగిస్తారు, కానీ పుణ్యకర్మ ఉంటుంది, పాపకర్మ ఉంటుంది. ఈ కొండలో ఇది అకౌంట్స్ అనుకోండి. ఇది ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇది ఇంకొక బ్యాంకుల అకౌంట్. ఈ అకౌంట్లు ఎంత ఉన్నాయన్న దాన్ని బట్టి మన జీవితంలో సుఖంగా ఉన్నామా, కష్టాల్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. ఈ పాపపు కర్మ కొండంత ఉందనుకోండి, ఈ పుణ్యం ఇంతే ఉందనుకోండి, అప్పుడు మన లైఫ్ అంతా కష్టాలే ఉంటాయి. అవి అనుభవిస్తూనే ఉంటాం. ప్రతిరోజు ఎంత అనుభవించినా తరగదు. ఈ కొండ పెద్దది ఉందనుకోండి, సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. అంతే, అది వెరీ సింపుల్. మనం మంచి పని చేస్తే ఈ కొండ పెరుగుతుంది, పాడు పనులు చేస్తే ఈ కొండ పెరుగుతుంది, అంతే. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, పూజలతోనూ వాటితోనూ దీన్ని కరిగించుకోవచ్చా అని, అది రెండు మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు కాదు, ఎవరో ఒక అతను ఉన్నాడు, ఒక కార్మికుడు, పాపం ఉద్యోగం లేను. అతను 1,00,000 రూపాయలు అప్పు చేస్తాడు అనుకుందాం. అతనికి 1,00,000 తీర్చడం ఎంత కష్టం, చాలా కష్టం. దాంతో ప్రతి నెల పాపం అతను ఏదో రిక్షా తొక్కుని ఏదో చేస్తున్నాడు. చేస్తుంటే ప్రతి నెల అతనికి వచ్చే సంపాదన కొన్ని వేలు ఎందో ఉంటుంది. ఈ 1,00,000 రూపాయలు అప్పు తీర్చాలి అంటే వచ్చినట్టే పోతూ ఉంటుంది, ఇంకా తిండి కూడా గడవదు, అంతేనా? ఇప్పుడు అతనికి 100 కోట్లు సంపద దొరికింది అనుకోండి. ఈ 1,00,000 అప్పు అలాగే ఉంది, 100 కోట్ల సంపద దొరికింది. అప్పుడు ఈ నొప్పి తెలుస్తుందా? తెలియదు. 1,00,000 అక్కడే ఉంది, కానీ ఆ నొప్పి తెలియదు, అంతే కదా. ఇది కూడా సేమ్ అదే అనాలజీ తల్లి. ఏమిటంటే, ఇక్కడ మన పాపం ఎంత ఉంది. పూజ చేస్తారనుకోండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళారనుకోండి, దానాలు చేస్తారనుకోండి, వీటి వల్ల పుణ్యం పెరుగుతుంది. ఇది మనం విపరీతంగా పెంచేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది అక్కడే ఉన్నా సరే అసలు మనకి దాని ఇంపాక్ట్ తెలియదు. మనం అది కరిగిపోయింది అనుకుంటాం, కానీ కరగదు, అది అక్కడే ఉంటుంది. కానీ దీనివల్ల తెలియదు అది. అంటే ఇప్పుడు వీడికి 100 కోట్లు వచ్చాక వీడి 1,00,000 తీర్చాలంటే ఒక నిమిషంలో తీర్చేసుకోవచ్చు. దానివల్ల ఈ నొప్పి అతనికి తెలియదు. ఇది పెంచుకోవడానికి పూజలు, పుణ్యక్షేత్రాలు, దానాలు ఇవన్నీ ఒక మార్గం. రెండోది ఏమిటంటే, ఈ పూజా ప్రక్రియల్లో వాటిల్లో కొన్నిటికి కర్మని కరిగించే శక్తి కూడా ఉంది, కొన్నిటికి పుణ్యాన్ని పెంచే శక్తి మాత్రమే ఉంటుంది, కొన్నిటికి కర్మని కరిగించే శక్తి ఉంటుంది. వాటిని పట్టుకుంటే కనుక కర్మని కూడా కరిగించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కనకధార స్తోత్రం తీసుకోండి. అక్కడ ఒక పేద బ్రాహ్మణి ఇంటికి శంకరాచార్యుల వారు వెళ్ళారు. ఆవిడికి పాపం అసలు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, పూరి ఇల్లు అది. అది చూసి ఆయన బాధపడి అమ్మవారిని, అమ్మ నువ్వు వీళ్ళకి సంపద అనుగ్రహించాలి. కనకధారకి ముందు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి చదివితే తెలుస్తుంది. అమ్మ నువ్వు వీళ్ళకి సంపద ఇవ్వాలి అంటే లక్ష్మీదేవి కనిపించడానికి, మనోనేత్రానికి చెప్తుంది. వీళ్ళు పూర్వజన్మలో ఏ పుణ్యము చేయలేదు, వీళ్ళకి దుష్కర్మ ఉంది, నేను ఇవ్వను అని చెప్పేసి అమ్మవారి వైకుంఠానికి వెళ్ళిపోతారు ఆయన కనిపించి. అప్పుడు ఆయన కనకధార చేసి ఆవిడ కర్మని కరిగించి ఆవిడ ఇంటి ముందు బంగారు పుసిరికాయలు కురిపించారు. కనకధార స్తోత్రానికి కర్మని కరిగించే శక్తి ఉంది. అందులో తీసుకొచ్చి ఆయన మంత్రశక్తిని నిక్షిప్తం చేస్తారు. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు బోలెడంతమంది కనకధార స్తోత్రం చదివితే ఇప్పటికీ ఆ కర్మ కరిగి, ఇది చెయ్యకపోయినా సరే ఈ స్తోత్రం వల్ల కర్మ కరిగి బాగుపడిన వాళ్ళు ఉన్నారు. నియమం ఉంటుందా గురువు గారు? అంటే స్తోత్రాలకి నియమాలు తక్కువ అమ్మా. మంత్ర సాధన చేయాలంటే, ఈ కనకధారస్తవానికి మూలం కమలాత్మిక మంత్రం, ఇందాక నేను చెప్పింది. అది చేయాలంటే అమ్మో ఎన్ని నియమాలు ఉంటాయో, చాలా శ్రద్ధగా చేయాలి, చాలా కష్టం అలాంటివి చేయడం. కానీ కనకధార స్తోత్రం చదువుకునేటప్పుడు నియమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే చెప్పాలంటే మనకి కాన్సన్ట్రేటెడ్ ఫామ్ ఉంటుంది. ఇప్పుడు యాసిడ్స్ ఉన్నాయి మన కెమిస్ట్రీ ల్యాబ్లో. ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ చుక్క మీద పడింది అనుకోండి, కనబడిపోతుంది. అందుకని దానికి గ్లౌజ్లు వేసుకోవడం అన్నీ చేయాలి. డైల్యూట్ అయిపోయింది అనుకోండి, ఏ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో ఒకటి, అప్పుడు అది చుక్క పడినా సరే ఏం అవ్వదు. అలాగనే ఇప్పుడు మీరు నిమ్మకాయ పిండుకు తాగేశారు అనుకోండి, సిట్రిక్స్, అది లోపల ప్రమాదం. అది దాన్ని చక్కగా నిమ్మకాయ నీళ్లు కలుపుకుని తాగారు అనుకోండి, డైల్యూట్ చేసి. మంత్రం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ అయితే, స్తోత్రం డైల్యూటెడ్ ఫామ్. స్తోత్రం ఎవరైనా చేసుకోవచ్చు, దానికి పెద్ద నియమాలు ఏమీ ఉండవు. మామూలుగా ధర్మబద్ధమైన జీవితం నడుపుకుంటుంటే ఎవరైనా చదువుకోవచ్చు. అందుకే మన ఛానల్లో స్తోత్రాలే చెప్పేది. మంత్రాలు మేము ఎప్పుడు ఎందుకు చెప్పామంటే, మంత్రాలకి చాలా నియమాలు ఉంటాయని చెప్పి స్తోత్రాలు మాత్రమే చెప్తూ ఉంటాం, ఎవరైనా చేసుకోవచ్చు ఈ విధంగా. అందుకనే అంటే కేవలం ఇందాక మీరు అన్నారు, 2 విభజించారు, పుణ్యపు రాశి, పాపపు రాశి అంటూ ఉంటాయని. అయితే ఈ పాపపు రాశి ఏదైతే ఉందో గురుగారు, ఇది జన్మల నుంచి వచ్చేదేనా, ఈ జన్మదేనా? అంటేనమ్మా, ఈ కర్మలో 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటేమో సంచిత కర్మ అంటారు.
సంచిత కర్మ అంటే ఇప్పటికి మనం మానవ జన్మని ఒక 100 సార్లు ఎత్తుందాం అనుకోండి. ఇంతకుముందు ప్రతి జన్మలోనూ పాపప్పలు చేసినవన్నిటి డిపాజిట్ని సంచిత కర్మ అంటారు. చాలా పెద్ద డిపాజిట్ ఉంటుంది అది. అంటే మన రూపాయల భాషలో చెప్పాలంటే కొన్ని 100 కోట్లు ఉంటుంది. కానీ ఈ జన్మ తీసుకున్నప్పుడు మరి 100 కోట్ల అప్పు మనం ఒక జన్మలో తీర్చలేం కదా. అందుకని ఈఎంఐ అనేది ఒకటి ఉందా. ఇప్పుడు ఎవడైనా ఒక 2 కోట్లు అప్పు తీసుకున్నాడు, నెక్స్ట్ మంత్ నువ్వు 2 కోట్లు శాలరీలో కట్ చేస్తావు అంటే అంత శాలరీ ఉండదు ఎవరికి. దాంతో ఏం చేస్తారంటే ఈఎంఐ అని చిన్న చిన్న పార్ట్స్, వాటిని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే మనకు ఆ సంచిత కర్మ అనేది పెద్ద బ్యాగేజ్ ఏదైతే ఉందో, పాపం రవిడు అదంతా అనుభవించలేడు, చేసేటప్పుడు చాలా ఆనందంతో చేస్తాడు కానీ అనుభవించలేడని ప్రకృతి జాలితో ఏం చేస్తుందంటే అందులోంచి ఒక పార్ట్ తీసుకొచ్చి ఇచ్చి మనకి జన్మని పుట్టిస్తుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఆ బ్యాగేజ్ పుచ్చుకుని వస్తాం, దాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే పుట్టినప్పటి నుంచి కష్టాలు కన్నీళ్ళు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి కదా ఎవరో ఒకళ్ళకి, అవన్నీ ఆ ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చేవి. అంతటితో మనం ఆగుతామా? ఈ జన్మలో మనం చేస్తాం, దాన్ని ఆగామి కర్మ అంటారు. అంటే మనం కొత్త అప్పు చేసుకుంటున్నాం అనమాట. పాత అప్పు ఈఎంఐ ఒకటి కట్టాలి, దాంతోపాటు ఇంకొక పర్సనల్ లోన్ తీసుకున్నాం, దాన్ని కూడా చెల్లించాలి. ఇదంతా వెళ్ళి మళ్ళీ ఈ జన్మ అయిపోయాక ఎంత అనుభవించాం అంతా అయ్యాక మళ్ళీ ఆ సంచిత కర్మలో యాడ్ అవుతుంది, ఆ పెద్ద డిపాజిట్ లో మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అలా ఉంటుందమ్మా కర్మ 3 స్టేజెస్ లో. అలా ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక్కొక్కటి చేసుకుంటే వాటిని కూడా కరిగించుకునే అవకాశం ఉందమ్మా. అందులోనూ కర్మలో ఇంకొక 2 ఉంటాయి, ఇది కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మంచి ప్రశ్న అడిగారు మీరు. ప్రబల కర్మ, దుర్బల కర్మ అని ఉంటాయి. దుర్బల కర్మ అంటే దాన్ని మీరు పూజ ఏదో ఒకటి చేసేసి కరిగించేసుకోవచ్చు. ప్రబలమైన కర్మ ఉంటుంది, దాన్ని మాత్రం కరిగించడం చాలా 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 కష్టం. దానికి ఏదో తపస్సో మంత్ర సాధన విపరీతంగా చేసో లేకపోతే ఎవరో మహాత్ములు అనుగ్రహించో దాన్ని కలిగించగలరు తప్ప ప్రబల కర్మని కరిగించుకోవడం చాలా కష్టం. ఆ ప్రబల కర్మ ఉంటేనే జీవితంలో ఇంకా చాలా దారుణంగా ఉండి అది ఎవ్వరూ తీర్చలేనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. ఎలా ఏర్పడుతుంది? కొంతమంది పాపం పుట్టినప్పటి నుంచి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు ప్రకృతి అలా పుట్టించింది? ఎందుకు అలా పుట్టించి? ప్రకృతికి ఎవరి మీద పక్షపాతం ఉండదు కదా. మరి పాపం ఈ శిశువుని ఎందుకు అంత ఇబ్బందితో పుట్టించి ఇంకా జీవితకాలం ఇబ్బందితోనే ఆ శిశువు బతికేలాగా ఎందుకు చేసింది ప్రకృతి అంటే, ఉదాహరణకి పూర్వజన్మలో ఎవరినో హత్య చేసి వచ్చాడు అనుకోండి, దాన్ని మరి ప్రకృతి ఎలా హత్య చేసినప్పుడు చాలా ఆనందంగా చేస్తూ ఉంటాడు కదా. అది ఏదో కక్షతోనో నిన్నో ఈరోజు ఎవరిదో పంపించాడు మా అడ్మిన్, 5 రూపాయల కోసం అని ఎవరో ఒక వృద్ధుడిని చంపేసాడు ఎవరో ఒకరు. ఎంత ఘోరం అది, దారుణం అది. ఖచ్చితంగా అది ప్రబల కర్మ, దాన్ని అనుభవించి తీరాలంతే. దాన్ని తప్పించలేదు. ఎన్ని పూజలు చేసినా సరే పుణ్య అకౌంట్ పెరుగుతుంది తప్ప ఆ కర్మ మాత్రం తరగదు. అలా కాకుండా చిన్న చిన్న ఉంటాయి, దుర్బల కర్మలు అంటారు వాటిని. అంటే మనం చేసిన చిన్న చిన్న పాపాలు. ఇప్పుడు ఎవరినో ఒక దంపతుల్ని చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టారు అనుకోండి, తర్వాత వీళ్ళకి వైవాహిక జీవితంలో ఇబ్బంది రావడం లేకపోతే వీళ్ళకి పెళ్లి కాకపోవడం జరుగుతుంది. అది దుర్బల కర్మ. దాన్ని పూజ చేసేసి తొలగించుకోవచ్చు హాయిగా. అది అందుకే కొంతమంది మా కష్టాలు పూజలు చేస్తే తీరిపోయాయి అంటారు, కొంతమంది తీరలేదంటారు. ఏమిటి దానికి ఆన్సర్ అంటే ప్రబల కర్మ ఉంటే తీరదు, దుర్బల కర్మ ఉంటే తీరుతుంది. ఆ ప్రబల కర్మ కూడా తీవ్రమైన జపం కానీ తపస్సు కానీ చేయగలిగితే దాన్ని కూడా తీర్చుకోవచ్చు. అందుకే వ్యత్యాసం చూస్తామండి గురుగారు. చాలా మంది ఇదే దేవుడు వాళ్ళకి కనికరించాడు కానీ మాకు కనికరించలేదు అని ఒక మాట అనేస్తూ ఉంటారు. అదే కారణం, దైవనిందే. ఇప్పుడు మీకు బ్యాంకులో 10 లక్షల అప్పు ఉంది అనేది తెలుస్తుంది, దాన్ని ఈ నెల తీరుస్తామా ఎన్ని నెలల్లో తీరుస్తామా అని తెలుస్తుంది. దురదృష్టవశాత్తు కర్మ ఏమిటంటే ఎంత డిపాజిట్ ఉంది అనేది మనబోటి వాళ్ళకి తెలియదు. మహాత్ములు అయితే చూసి చెప్పగలరు దివ్య దృష్టితో. అలాంటిప్పుడు సాధన చేసుకుంటూ కొంచెం కొంచెం కరిగించుకోవడం. అది ఇంత ఉంది అనుకోండి, కరగడానికి టైం పడుతుంది. ఇంతే ఉంటే వచ్చే నెలకి కరిగిపోతుంది కర్మ అంతే. అయితే నేను విన్నాను గురుగారు, గురు సాంగత్యంలో ఉన్నా కానీ గురువు గారి దగ్గర సేవ చేసుకున్నా కానీ ఇవి కొంతలో కొంత నివృత్తి అవుతాయి అని అంటారు. అమ్మాయి కర్మ కరిగించుకోవడానికి పూజ ఒక మార్గం అయితే, అంతకన్నా బెస్ట్ మార్గం ఏమిటంటే ఆర్తులకి సేవ చేయడం. ఏదో ఒక రూపంలో సేవ చేయండి ఆర్తులకి. చేస్తే కనుక ఖచ్చితంగా కర్మ తీరుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. అది ఒక మహాత్ముడి దగ్గర జరిగిన సంఘటన. ఏమిటంటే ఒక ఆయనకి విపరీతమైన ఉబ్బసం, దాంతో పాపం ఎన్ని ఆస్తమా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఏం చేసినా ఆయనకి తగ్గలేదు. తగ్గకపోయేసరికి అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా అని ఆ ఆస్తమా ఉన్న వాళ్ళందరూ దీనికి రిలేట్ చేసేసుకోకండి. ఇది ఒక సంఘటన మాత్రమే, అంతేగాని దీన్ని జనరలైజ్ చేయడం ఎక్స్ట్రాపులేట్ చేయడం చేయకూడదు. ఒకళ్ళ జీవితంలో జరిగిన సంఘటన. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏ చెప్పినా సరే దాని నుంచి అపార్థాలు తీస్తున్నారు, అందుకని ముందే చెప్తున్నాను. అయితే ఏమైందంటే ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఆయన ఏదో సాధన చేసుకో తగ్గుతుంది అంటే ఇంకా ఆయన్ని వేధించడం మొదలు పెడితే అప్పుడు ఆయన చెప్పాడు, పూర్వజన్మలో నువ్వు
ఒకళ్ళకి ఊపిరి ఆడకుండా తలకు ఒకటి చుట్టేసి చంపేశావు, అందుకే నీకు ఇది ఇచ్చింది. అప్పుడు ఇతనికి అర్థమైంది ఏమిటంటే కొన్నేళ్ల క్రితం నాడీ గ్రంథానికి వెళ్ళాట. వెళితే వాళ్ళు కూడా అదే చెప్పారు అని ఇప్పుడు గుర్తొచ్చింది మహాత్ముడు చెప్పాక. అప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఆయన ఈ రకమైన సమస్యలు ఉన్న హాస్పిటల్స్ తీర్చే ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయని చెప్పారు. అతను తీవ్రంగా సేవ చేయడం మొదలు పెట్టేసరికి అతను చాలా సంపన్నుడే, పాపం ఇబ్బందితో రాత్రి అయితే నిద్ర పట్టేది కాదు. సేవ చేయడం మొదలు పెట్టేసరికి అది తగ్గడం మొదలు పెట్టింది. అది చూసారు కదా, ఇప్పుడు కర్మ అనేది అలా పనిచేస్తుంది. కానీ అలా చెప్పే వాళ్ళు కూడా అలాంటి మహాత్ములు, పూర్వజన్మ జ్ఞానం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు తెలుస్తుంది. వాళ్ళు కూడా సామాన్యంగా జన్మాంతర జ్ఞానం ఎప్పుడు చెప్పరు. సాధన చేసే వాళ్ళకైతే కనుక వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది వీళ్ళు ఏం కర్మ చేస్తుంటారు అని. కానీ వాళ్ళు సామాన్యంగా చెప్పరు, ఎందుకంటే అవతల వాళ్ళలో తీసుకునే అంత మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఈయన ఏదో అది కరిగించుకోవడానికి చేశాడు, కరిగింది సంతోషం, కానీ వాళ్ళు అలా తీసుకోరు, వాళ్ళు వేరే రకంగా చూస్తారు. అందుకే ఎప్పుడు కూడా జన్మాంతర జ్ఞానం ఎవరికి ఇవ్వరు. అలా చెప్పకూడదని కూడా అంటారు కదా. కూడదమ్మా, అది అన్నట్టుగా వేరే అర్థాలకే వెళ్ళిపోతుంది. కరెక్ట్, అది తెలిసినా సరే చెప్పకూడదు.